ఓకే గైస్. సో, లాస్ట్ క్లాసెస్‌లో మనము సర్వీస్ ఓరియెంటెడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్‌గా డిస్కషన్ చేయడం జరిగింది. ఓకే. సో, టుడే మనము ఇన్వెంటరీ అనే కాన్సెప్ట్‌లోకి ఎంటర్ అవుతున్నాం. ఇన్వెంటరీ ఎందుకు యూజ్ చేస్తాం? ఎలా యూజ్ చేస్తాం? ఎలాంటి టైప్ ఆఫ్ బిజినెసెస్‌ని మనము ఐడెంటిఫై చేస్తాం? అనేది కూడా టుడే క్లాస్‌లో క్లియర్‌గా డిస్కషన్ చేయడం జరిగింది. ఓకే. ఇప్పుడు మీరు చెప్పండి. ఇన్వెంటరీ అంటే ఏంటి అసలు? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్వెంటరీ? ఒక న్యూ బిజినెస్ స్టార్ట్ చేసావు. ఓకే. ఇప్పుడు మన టైప్ ఆఫ్ బిజినెసెస్ ఏమేమి ఉంటాయి ఇన్వెంటరీకి సంబంధించి చెప్పండి. ఇన్వెంటరీ బిజినెస్ ఏముంటాయమ్మా? నేచర్ ఆఫ్ బిజినెసెస్ చెప్పండి. ఎలాంటి టైప్ ఆఫ్ నేచర్ ఆఫ్ బిజినెస్ ఉంటాయి మార్కెట్ లో? మొబైల్ షాప్స్, క్లాత్ షోరూమ్, ఓకే. సో తర్వాత జ్యువెలరీ, ఓకే. మెడికల్ స్టోర్స్, సో తర్వాత ఇంకా కంప్యూటర్ హార్డ్వేర్స్, ఫెర్టిలైజర్ షాప్స్, ఇలా రకరకాల బిజినెస్లు ఉంటాయి. ఇన్వెంటరీ ఆర్ లైక్ ట్రేడింగ్. ఇన్వెంటరీ ఆర్ ట్రేడింగ్, బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ది గూడ్స్. సెల్లింగ్ ఆఫ్ ది ప్రోడక్ట్స్ ఆర్ గూడ్స్. బయింగ్ అండ్ సెల్లింగ్ అంటే ఇన్వెంటరీ అంటే ఐటమ్స్ ని పర్చేజ్ చేయడం, సేల్ చేయడం. పర్చేజ్, సేల్స్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీది మొబైల్ షాప్. మీరు వివో, ఓపో, సామ్సంగ్ ఇలా రకరకాల మొబైల్స్ మీరు 10,000 పర్చేజ్ చేస్తారు. పర్చేజ్ 10,000 చేసుకొని మార్కెట్లో ఎంతకు సేల్ చేస్తారు? 15,000కి సేల్ చేస్తారు. ఇక్కడ ప్రాఫిట్ ఎక్కువగా ఉంది. ఓకే. ఎగ్జాంపుల్ ఒక 10 పర్చేజ్ చేశారు, 5 సేల్ చేశారు. క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత? 5. సో ఇక్కడ పర్చేజ్ అంటే ఇన్వర్స్ అంటారు, సేల్స్ అంటే అవుట్వర్స్ అంటారు. మనం ఎంత పర్చేజ్ చేసాం ఇన్వర్స్, మన బిజినెస్ నుంచి బయటికి ఎంత సేల్ అయింది అవుట్వర్స్. స్టాక్ ఆఫ్ స్టేషనరీ ఎలా చెక్ చేస్తాం? ఓకే. మీరు ప్రీవియస్ సర్వీస్ లో అయితే, ఓకే, సర్వీస్ లో మనకి డెబిట్ క్రెడిట్ ఉంటుంది. కానీ ఇక్కడ ఐటమ్, క్వాంటిటీ, రేట్, అమౌంట్, 4 కాన్సెప్ట్స్ వస్తాయి పర్చేజెస్ సేల్స్ లో. అదే మీరు ఈ సర్వీస్లో అయితే పర్చేజ్లో అయినా, సేల్స్ అయినా, పేమెంట్లు అయినా, రిసిప్ట్లు అయినా అన్నిట్లో కూడా డెబిట్ క్రెడిటే. కానీ ఇక్కడ మాత్రం మనకి 4 ఐటమ్స్ వస్తాయి. వివో 100 క్వాంటిటీ 12,000, ఓపో 150 క్వాంటిటీ 15,000. ఈ విధంగా మనము పర్చేజ్ సేల్స్ లో డేటా ఎంటర్ చేసుకోవాలి. ఫైనల్ గా క్లోజింగ్ స్టాక్ చూడాలి. పర్చేజ్ సేల్స్ ఫార్మాట్స్ ఇన్వెంటరీ నుంచి మారుతాయి. రిమైనింగ్ అన్ని సేమ్, కానీ పర్చేజ్ సేల్స్ మాత్రమే మారుతాయి. రిమైనింగ్ కూడా అన్ని కూడా యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటాయి. ఓకే. ఈ యొక్క ఇన్వెంటరీ కాన్సెప్ట్ ని ఏ విధంగా చూడాలి? ఓకే. సో ఇక్కడ మనకి ఎంఐఎస్ రిపోర్ట్స్ కామన్. బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్, స్టాక్ సమ్మరీ, ట్రయల్ బ్యాలెన్స్. ఇక్కడ ఈ రోజు నుంచి పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్,
ఇలా అన్నీ వస్తాయి. ఓకే. సో, తర్వాత మంత్లీ రిపోర్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు. మన గ్రాఫ్ కూడా చూడొచ్చు. ఇవన్నీ కూడా టుడే సెషన్‌లో మనము ఇన్వెంటరీకి సంబంధించి క్రియేషన్ చేస్తాం. ఇక్కడ స్టాక్ గ్రూప్స్ ఉంటాయి. స్టాక్ కేటగిరీస్ ఉంటాయి. స్టాక్ ఐటమ్స్ ఉంటాయి. ఈ రోజు నుంచి యాడ్ అవుతాయి. యూనిట్స్ ఉంటాయి. ఇన్వెంటరీలో ఇవన్నీ యాడ్ అవుతాయి. ఓకే. పర్టికులర్ టైప్ ఆఫ్ ఐటమ్ పర్చేజ్ చేస్తాం, సేల్ చేస్తాం. ఈ యొక్క రిపోర్ట్స్‌ని ఎలా చేయాలో చూద్దాం. ఓకే. మెటీరియల్ మీరు ఓపెన్ చేసుకోండి. పేజ్ నంబర్ 69 అర్జున్ మొబైల్ స్టోర్. కంపెనీ క్రియేషన్ చేయండి. ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ, ఏ ఫర్ యాపిల్. సేవ్. మెయింటైన్ అకౌంట్స్. ఈ రోజు నుంచి నిన్నటి వరకు మీరు మెయింటైన్ అకౌంట్స్ ఓన్లీ మాత్రమే ఎసి పెట్టేవాళ్ళు. ఈ రోజు నుంచి ఏం చేయాలి? ఇన్వెంటరీ ఆప్షన్స్ కూడా ఎసి పెట్టాలి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ. ఈ 2 ఆప్షన్స్ కూడా ఎసి పెట్టాలి. ఇంకా రిమైనింగ్ అని నో పెట్టాలి. ఓకే. ఇప్పుడు మనం వితౌట్ జిఎస్టీ, జిఎస్టీ లేకుండా ఇన్వెంటరీ ఏ విధంగా మెయింటైన్ చేయాలని చూస్తున్నాం. వన్స్ టాలీలో ఒక కంపెనీ క్రియేషన్ చేస్తూనే మనకి ఏమేమి ఉంటాయి? 28 గ్రూప్స్, లెడ్జర్స్ 2, వోచర్స్ 20. ఇవి ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. ఓకే. చార్ట్ ఆఫ్ అకౌంట్స్, గ్రూప్స్. లెఫ్ట్ సైడ్ అందులో 28 గ్రూప్స్, లెడ్జెస్, క్యాష్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్, వోచర్ టైప్స్ 24. ఇవి ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. ఇప్పుడు మనం క్రియేట్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి. ముందు అకౌంటింగ్ మాస్టర్స్ మాత్రం ఉండేటివి. ఇప్పుడు ఏముంటున్నాయి? ఇన్వెంటరీ మాస్టర్స్ కూడా వచ్చేసాయి. స్టాక్ గ్రూప్, స్టాక్ కేటగిరీ, స్టాక్ ఐటమ్, యూనిట్, గ్రూప్. ఇవి కొత్తగా వచ్చాయి. ఒకవేళ ఇవి కనిపించకూడదు అంటే ఏం చేయాలి? బ్యాక్ వచ్చేసి F11కి వెళ్ళి ఇన్వెంటరీ ఆప్షన్స్ నో పెట్టండి. కంట్రోల్ ఏ. చూసారు అక్కడ ఇన్వెంటరీ ఆప్షన్స్ లేవు. మళ్ళీ రావాలంటే F11కి వెళ్ళి ఆ 2 ఆప్షన్స్ ఇసి పెట్టాలి. కంట్రోల్ ఏ. మళ్ళీ బయటకు వస్తాయి. క్రియేట్లోకి వెళ్ళండి. వచ్చాయా ఇన్వెంటరీ మాస్టర్స్? ఓకే. ఇప్పుడు లెడ్జెస్ చేద్దాం. మనకి ఈ ప్రాబ్లంలో లెడ్జెస్ ఏమేమి ఉన్నాయి? 7th తారీఖున ఈ మంత్లో 7th మంత్లో ఈ బ్యాచ్ అనేది మనకి ఈ యొక్క మొబైల్ షాప్ అకౌంట్స్ అనేది మనం ఎంటర్ చేస్తున్నాం. ఫస్ట్ క్యాపిటల్ అకౌంట్. కంట్రోల్ ఏ. ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్స్. కంట్రోల్ ఏ. పర్చేజ్ అకౌంట్స్. కంట్రోల్ ఏ. బాలు మొబైల్ స్టోర్. సన్డ్రీ క్రియేటర్స్. రియల్ టైంలో వారి యొక్క అడ్రస్ అవన్నీ కూడా ఉంటాయి. కంట్రోల్ ఏ. నెక్స్ట్ సేల్స్ టు కమాల్ మొబైల్ స్టోర్. సేల్స్ అకౌంట్స్. కమాల్ మొబైల్ స్టోర్. సన్డ్రీ డెప్టార్స్. కంట్రోల్ ఏ. నెక్స్ట్ టాలీ సాఫ్ట్వేర్. ఫిక్స్డ్ అసెట్స్. నెక్స్ట్ ఇన్ఫోటెక్ సొల్యూషన్. సన్డ్రీ క్రియేటర్స్. నెక్స్ట్ రెంట్.
ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్. ఈ విధంగా లెడ్జర్స్ అన్ని మనం ఎలా చేయాలో తెలుసు. ఇదంతా నేను ఇంతకు ముందు వరకు మీరు చేశారు. సో, ఇప్పుడు ఎస్కేప్. ఈ రోజు నుంచి ఫస్ట్ మనం ఇన్వెంటరీ మాస్టర్స్‌లోకి వెళ్దాం. ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూడండి. మొబైల్స్ అనేది ఒక గ్రూప్. ఎయిర్ డవ్స్ అనేది ఒక గ్రూప్. పెన్ డ్రైవ్స్ అనేది ఒక గ్రూప్. వివో, నోకియా, ఓపో, బోట్ ఇవి ఐటెమ్స్. ఎలా పర్చేజ్ చేస్తున్నారు? నంబర్స్. సో, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పండి. బనానాస్ ఎలా పర్చేజ్ చేస్తారు? బనానాస్ ఎలా పర్చేజ్ చేస్తారు? డజన్స్ డజన్ సార్. డజన్. ఎలా చెప్తున్నారు డజన్స్ అని? నంబర్స్‌లో పర్చేజ్ చేయకూడదా? కేజీస్‌లో పర్చేజ్ చేయకూడదా? ప్లీజ్ బాక్సుల్లో పర్చేజ్ చేయకూడదా? చేయకూడదు సార్. చేయకూడదా? చేయకూడదు సార్. ఓకే. యాపిల్స్? అంటే యాపిల్స్ యాపిల్స్ కూడా డజన్ కేజీ కేజీలో మనం కేజీ సార్. కొలుస్తాం. ఓకే. బాల్స్ మొబైల్స్ నెంబర్స్ పీస్ నెంబర్స్ నంబర్స్. ఈచ్ మిల్క్ నెంబర్. లీటర్స్ సార్. లీటర్ ఇంకా లీటర్స్ కాకుండా ఇంకా గ్రామ్స్ కేజీస్ మిల్క్ లీటర్స్ లో కాకుండా ఇంకా ఎలా చేయొచ్చు? కేజీ సార్. ప్యాకెట్స్. కేజీస్ ఓకే. థమ్స్ అప్ కానీ ఇంకా లీటర్స్ మజా బాటిల్స్ కానీ. ఓకే. ఎలా లీటర్స్ సార్. ఎలా వాటిని మజా Liters, బాటిల్స్ liters. కానీ థమ్స్ అప్ కానీ పెప్సీ కానీ ఇవన్నీ ఎలా చేయొచ్చు? లీటర్స్ సార్. లీటర్ ఉమ్? లీటర్స్ సార్. లీటర్సా బాటిల్సా? అవును సార్. బాటిల్ 1 లీటర్ అలా 2 లీటర్స్ అలాగే చెప్తారు సార్. ఓకే. చూసారా? మీకు ఏమి తెలియకపోయినా మీరే చెప్పేశారు ఇలా ఈ విధంగానే. ఓకే. సో మనం కూడా బిజినెస్ చేసేటప్పుడు రకరకాలుగా వస్తాయి. ఎలా వచ్చినా మన బిజినెస్ రిలేటెడ్‌గా ఇన్వాయిస్‌లు ఎలా ఉంటే అలా చేసుకోవాలి. ఓకే. ఫస్ట్ యూనిట్స్ చేసుకున్నాం. ఇన్వాయిస్ నంబర్స్. ఈ ప్రాబ్లమ్‌లో ఒకటే ఉంది. నెక్స్ట్ ప్రాబ్లమ్‌లో మీకు ఉంటాయి ఇంకా. అవి కూడా చూపిస్తున్నాను. పీకే ప్యాకెట్స్. పీసీ పీసెస్. కేజీ కిలోగ్రామ్స్. డీజెడ్ డజన్స్. ఇలా యూనిట్స్‌లో వీటిని మనం కొలుస్తాం. సో తర్వాత స్టాక్ గ్రూప్‌లోకి వెళ్దాం. ఈ ప్రాబ్లమ్‌లో కేటగిరీస్ లేవు. నెక్స్ట్ ప్రాబ్లమ్‌లో ఉంటాయి. మొబైల్స్. నెక్స్ట్ ఎయిర్ డవ్స్. నెక్స్ట్ పెన్ డ్రైవ్స్. ఎస్కేప్. ఓకే. ఇప్పుడు స్టాక్ ఐటెంలోకి వెళ్దాం. వివో. సో ఇక్కడ వచ్చేసి మొబైల్స్. చూసారా ఇక్కడికి వచ్చేసాయి మొబైల్స్. యూనిట్స్ ఏమొచ్చాయి ఇక్కడ? ఎన్ఓఎస్ నెంబర్స్. సేవ్. నెక్స్ట్ నోకియా. నెక్స్ట్ ఓపో. నెక్స్ట్ బోట్. ఎయిర్డవ్స్. నెక్స్ట్ జేబిఎల్. గ్రూప్ మార్చాలి. నెక్స్ట్ నాయిస్. నెక్స్ట్ హెచ్పి పెన్ డ్రైవ్స్. నెక్స్ట్ శాండిస్క్. తర్వాత సామ్సంగ్. ఇలా 100 ఐటమ్స్ ఉన్న జిఎస్టి కాకుండా వితౌట్ జిఎస్టి ఇన్వెంటరీ ఏ విధంగా చేయాలో టుడే క్లాస్లో మనం క్లియర్గా డిస్కషన్ చేసాం. ఓకే. డన్. ఓకే. అన్ని చేసేసామా? కంప్లీట్. ఇప్పుడు ఎస్కేప్ ఇవ్వండి. ఒకవేళ మీరు ఏమైనా మిస్టేక్ చేశారో
వాటిని మాడిఫై చేసుకోవాలి అంటే ఆల్టర్లోకి వెళ్ళాలి. ఆల్టర్లోకి వెళ్ళి మీరు ఇక్కడ స్టాక్ ఐటెంలో కానీ ఏవైతే అయితే ఉంటాయో వాటిని ఓపెన్ చేసుకొని మార్చుకొని మళ్ళీ సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ బోట్ 1 అని పెట్టాలా, 1 అని పెడుతున్నా. కంట్రోల్ ఏ యాడ్ అయిందా 1 అని, హెచ్పి 1 అని పెట్టాలా, కంట్రోల్ ఏ యాడ్ అయిందా, యాడ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు. ఎస్కేప్. ఓచర్స్. ఓకే, ఓచర్స్లోకి వెళ్ళిన తర్వాత డేట్ మార్చండి. ఫస్ట్ రెసిప్ట్లోకి వెళ్ళండి. డేట్ 1/7 క్యాపిటల్. అమౌంట్ ఎంత, 15 lakhs. క్యాష్. నెక్స్ట్ 2/7 కాంట్రా. క్యాష్ డిపాజిట్ 5 lakhs. కంట్రోల్ ఏ సేవ్. ఇప్పుడు చూడండి పర్చేజ్ ఫార్మాట్ మారిపోతుంది. చూసారా, ఇంతకుముందు డెబిట్ క్రెడిట్ ఉంది, ఇప్పుడు మనకు వచ్చేసి టోటల్గా మారిపోయింది. ఓకే, డేట్ మార్చండి. 4/7. ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేస్తున్నాం, బాలు మొబైల్ స్టోర్. ఎంటర్ 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 ఇచ్చేయాలి. ఇప్పుడు ఐటమ్స్ అన్ని వచ్చి ఉంటాయి. స్పేస్ ఇవ్వండి, ఇక్కడ వచ్చేసాయి. ఫస్ట్ ఏముంది, వివో. ఎన్ని క్వాంటిటీ, 50. రేట్ ఎంత, 15,000. ఒక్కొక్కటి 15,000 లేదంటే అన్ని కలిపి 15,000 అమ్మా, చెప్పండి. ఒక్కొక్కటి సార్. ఓకే, ఒక్కొక్కటి. వెరీ గుడ్. ఎంటర్. నెక్స్ట్ నోకియా 50, 20,000. నోకియా. ఓపో 50, 25,000. నెక్స్ట్ బోట్ 30, 1,500. JBL 40, 500. నెక్స్ట్ నాయిస్ 50, 1,000. HP 60, 500. SanDisk 70, 600. Samsung 80, 800. సో టోటల్గా 32,51,000. 32,51,000కి మన బిజినెస్ పర్చేజ్ చేస్తుంది. సేవ్. తర్వాత డేట్ మార్చి సేల్స్ లాగా వెళ్దాం. 5/7. ఎవరికి సేల్ చేస్తున్నాం, కమాల్ మొబైల్ స్టోర్. డిస్పాచ్ డీటెయిల్స్, డెస్టినేషన్, ఏజెంట్ నెంబర్, బిల్ ఆఫ్ లోడింగ్ ఇవన్నీ అడుగుతాయి. ప్రస్తుతానికి అవసరం లేదు. ఎంటర్ 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 ఇచ్చేయండి. ఓకే, పైన ఐటమ్స్ ని పర్చేజ్ చేసావు, అవే ఐటమ్స్ ని ప్రాఫిట్ యాడ్ చేసుకుని మార్కెట్లో సేల్ చేస్తావు. వివో నీ దగ్గర 50 ఉన్నాయి, ఎన్ని సేల్ చేస్తున్నావు, 30. రేట్ ఎంత, 20,000. ప్రాఫిట్ యాడ్ చేసుకుని అమ్ముతున్నావు. నెక్స్ట్ నోకియా 20, 25,000. తర్వాత శాండిస్క్ 40, 1,000. నెక్స్ట్ బోట్ 30, 2,000. నెక్స్ట్ JBL 20, 1,000. నాయిస్ 25, 1,200.
సో 12,50,000కి మనము సేల్ చేయడం జరిగింది. కంట్రోల్ పి, ప్రింట్ ప్రివ్యూ, ఆల్ట్ జెడ్ జూమ్. కంట్రోల్ పి అంటే ప్రింట్ ప్రివ్యూ చూడొచ్చు. ప్రివ్యూ. కంట్రోల్ ప్లస్ జెడ్ అంటే జూమ్. ఓకే. కంట్రోల్ ప్లస్ సి అంటే కాపీ. అన్ని మీకు ఎంఎస్ ఆఫీస్లో ఉన్నట్టే. పేస్ట్. ఎస్కేప్. సేవ్. కంట్రోల్ ఏ సేవ్. అప్పుగా పర్చేజ్ చేసాం, అప్పుగా సేల్ చేసాం. నెక్స్ట్ టాలీ సాఫ్ట్వేర్ పర్చేజ్ చేస్తున్నాం. F7. అసెట్ కదా, అప్పుగా పర్చేజ్ చేస్తే F7. నెక్స్ట్ 7 క్యాష్ పెయిడ్ టు క్రెడిటర్ పేమెంట్. ఓకే. క్రెడిటర్ అంటే ఎవరు వస్తారు? బాలు మొబైల్ స్టోరా, ఇన్ఫోటెక్ సొల్యూషన్ సార్, ఎవరు వస్తారు మా? ఎనీవన్? ఎవరు వస్తారు క్రెడిటర్ అంటే? ఎవరు వస్తారు మా? క్రెడిటర్ అంటే ఎవరు? బాలునా, కమలా? బాలు సార్, బాలు సార్, బాలు. యా. 2 lakhs. 32 lakhs మనం పర్చేజ్ చేసాం. 2 lakhs మనం ఇస్తున్నాం క్యాష్. నెక్స్ట్ 10/7 రిసిప్ట్. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కమల్. 12 lakhs మనం సేల్ చేసాం, వాళ్ళు 1 lakh ఇచ్చారు క్యాష్. నెక్స్ట్ 37 పేమెంట్. ఈ విధంగా పర్చేజ్ ఎంట్రీస్, సేల్స్ ఎంట్రీస్ ఇలా పోస్ట్ చేసుకోవాలి. ఎస్కేప్ ఇవ్వండి. ఇప్పుడు డే బుక్లో వెళ్తే ఒక ఎంట్రీనే కనబడుతుంది. అప్పుడు మీరు ఏం చేయాలి? ఆల్ట్ పట్టుకొని F2 ఇవ్వాలి. F2 అంటే మళ్ళీ F ఒకసారి 2 ఒకసారి కాదు. ఫంక్షన్ కీస్ ఉంటాయి కదా, F1 F2 F3 అవి పట్టుకోవాలి. ఆల్ట్ F2 ఇస్తే ఇప్పుడు 7 మంత్లు జరిగేటన్ని నాకు తెలియాలి. 31/7 ఆ మంత్లో ఎన్ని ట్రాన్సాక్షన్స్ పోస్ట్ అయినాయో అన్నీ కనపడతాయి. అమౌంట్లో ఏమైనా మిస్టేక్ వేశారో ఓపెన్ చేసుకొని మార్చుకుంటారు. ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1 ఎక్స్పాండ్. నెట్ ప్రాఫిట్ 2,70,000. నెట్ ప్రాఫిట్ 2,70,000. ఎస్కేప్. స్టాక్ సమ్మరీ. ఆల్ట్ ప్లస్ F1 ఎక్స్పాండ్ అవ్వాలంటే ఆల్ట్ ప్లస్ F1. తర్వాత F12 కాన్ఫిగర్. ఇక్కడ సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్వర్సెస్, ఇవి 2 ఆప్షన్స్ వేసి పెట్టాలి. రిమైనింగ్ నో. చూడండి, ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. సో ఏవైతే కంప్లీట్ అయి ఉంటాయో స్టాక్ అది కనిపించదు. 40 పర్చేజ్ చేసావు, 20 సేల్ చేసావు, 20 ఉన్నాయి. 50 పర్చేజ్ చేసావు, 25 సేల్ చేసావు, 25 ఉన్నాయి. ఓకే. నాయిస్. నోకియా 50 పర్చేజ్ చేసావు, 20 సేల్ చేసావు, 30 ఉన్నాయి. ఓపో 50 పర్చేజ్ చేసావు, 50 సేల్ చేయలేదు, క్లోజింగ్ బ్యాలెన్స్ 50 ఉన్నాయి. వివో 50 పర్చేజ్ చేసావు, 30 సేల్ చేసావు, 20 ఉన్నాయి. ఇలా టోటల్ ఇన్వర్స్ 32,51,000, అవుట్వర్స్ 12,50,000, క్లోజింగ్ బ్యాలెన్స్ 22,97,000 క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంది. ఎన్ని ఐటమ్స్ పర్చేజ్ చేసావు, ఎన్ని ఐటమ్స్ సేల్ చేసావు, మన దగ్గర క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత అనేది ఇక్కడ మనం చూపిస్తాం. ఎస్కేప్. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, డాష్బోర్డ్లోకి వెళ్ళండి. ఇక్కడ మనకి ట్రేడింగ్ డీటెయిల్స్,
అసెట్స్ అండ్ లైబిలిటీస్, క్యాష్ అండ్ బ్యాంక్ అకౌంట్స్. ఓకే, సో తర్వాత ఇన్వెంటరీ డీటెయిల్స్. ఎస్కేప్. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, ఆల్ట్ ప్లస్ F1 ఎక్స్పాండ్ అవుతుంది. డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతాయి. ఎస్కేప్. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, కాంట్రా రిజిస్టర్, ఏ మంత్లో ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని కూడా చూపిస్తారు. పేమెంట్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్ అండ్ గ్రాఫ్, పర్చేజ్ రిజిస్టర్ అండ్ గ్రాఫ్, జర్నల్ రిజిస్టర్, స్టాటిస్టిక్స్. కాంట్రాలో ఒక వోచర్ ఉంది, జర్నల్లో ఒక వోచర్ ఉంది, పేమెంట్లో 2 ఉన్నాయి, పర్చేజ్లో 1, రిసిప్ట్లో 2, సేల్స్లో 1. లెడ్జర్స్ 11, స్టాక్ ఐటమ్స్ 9, వోచర్ టైప్స్ 24, యూనిట్స్ 5, కరెన్సీస్ 1, గ్రూప్స్ 28. ఇన్వెంటరీ బుక్స్, స్టాక్ ఐటమ్ ఓ. మంత్లీ రిపోర్ట్ 30 పర్చేజ్ చేసావు, 30 సేల్ చేసావు, నో క్లోజింగ్ బ్యాలెన్స్. హెచ్పి 60 పర్చేజ్ చేసావు, 60 అలాగే క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంది, సేల్ చేయలేదు. జేబిఎల్ 40 పర్చేజ్ చేసావు, 20 సేల్ చేసావు, 20 ఉన్నాయి. మంత్లీ రిపోర్ట్. స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ, స్టాక్ వెరీ బోత్. డిఫరెన్స్ కూడా చూపిస్తుంది, ఎన్ని పర్చేజ్ చేసావు, ఎన్ని సేల్ చేసావు, ఎంత ప్రాఫిట్. 40 పర్చేజ్ చేసావు, 20 సేల్ చేసావు. పర్చేజ్ చేసేప్పుడు 500తో పర్చేజ్ చేసావు, సేల్ చేసేప్పుడు 1000తో సేల్ చేసావు. ఇలా టోటల్ రిపోర్ట్స్ అనేది మనం చూడొచ్చు. దిస్ ఈస్ కాల్డ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్. ఓకే, ఐటమ్స్ ని పర్చేజ్ చేస్తాం, సేల్స్ కూడా చేస్తాం. ఓకేనా, క్లియరా? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇన్వెంటరీ మేనేజ్మెంట్ లో వితౌట్ జిఎస్టి లేకుండా. ఓకే, క్లియరా అమ్మా? ఎనీ డౌట్స్? క్లియర్ సార్. క్లియర్. ఓకే, డన్ Yes. గైస్. సెకండ్ ప్రాబ్లం మీరే చేయాలి. ఇక్కడ ఏంటి? సన్ రైజ్ మెడికల్ ఏజెన్సీ అంటే ఇక్కడ మెడిసిన్స్ అనేది స్టాక్ గ్రూప్ అవుతుంది, పెయిన్ కిల్లర్స్ అనేది స్టాక్ కేటగిరీస్ అవుతుంది, నిమ్స్ లైడ్ ఇవి ఐటమ్స్ అవుతాయి, బిఎక్స్ అంటే బాక్సెస్, బీటీ అంటే బాటిల్స్, పీకే అంటే ప్యాకెట్స్, పీసీ అంటే పీసీస్. ఈ మొత్తం 20 ఐటమ్స్ సన్ ట్రేడ్స్ దగ్గరనే పర్చేజ్ చేస్తారు. కేటగిరీస్ ఎలా చేయాలో చూపిస్తాం. మీరు కొత్త కంపెనీ క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్లోకి వెళ్ళండి. ఫస్ట్ స్టాక్ గ్రూప్ ఏమున్నాయి? స్టాక్ గ్రూప్ మెడిసిన్స్ ఉన్నాయి, జనరల్ ఐటమ్స్ ఉన్నాయి. ఎస్కేప్ ఇవ్వండి. స్టాక్ కేటగిరీ ఏమున్నాయి? పెయిన్ కిల్లర్స్, తర్వాత యాంటీబయోటిక్స్, సో తర్వాత సిరప్స్, తర్వాత సోప్స్, సో తర్వాత టూత్ పేస్ట్, తర్వాత షాంపూస్. ఇలా ఇవి కేటగిరీస్. తర్వాత స్టాక్ ఐటమ్. మీరు యూనిట్స్ ముందే క్రియేట్ చేసుకోండి. ఓకే, నేను డైరెక్ట్ ఇక్కడ సెకండ్ ప్రాబ్లం చెప్తున్నాను. ఓకే, మీరు ఫస్ట్ యూనిట్స్ చేసుకోవాలి. ఓకే, ఏ గ్రూప్ కింద ఉంది? ఇది మెడిసిన్ కింద ఉంది. అండర్కి యూనిట్స్ మధ్యలో కేటగిరీ రావాలి. అప్పుడు ఏం చేయాలి? రైట్ సైడ్ F12కి వెళ్ళి ఇక్కడ యూజ్ స్టాక్ కేటగిరీ ఫర్ స్టాక్ ఐటమ్ ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. కంట్రోల్ ఏ, అప్పుడు ఆప్షన్ బయటకు వస్తుంది. నిమ్స్ లైడ్ అనేది ఏ ఏ ఏ ఏ యొక్క కేటగిరీలో ఉంది? పెయిన్ కిల్లర్స్. యూనిట్స్ ఏంటి? బాక్సెస్ ఇక్కడ మనం చేయలేదు, ఆన్ ద స్పాట్ చేయాలి. క్రియేట్ విఎక్స్ బాక్సెస్, ఆన్ ద స్పాట్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ ఓవరాల్ మెడిసిన్స్, పెయిన్ కిల్లర్స్, బాక్సెస్, సో అమాక్సిలన్. కంట్రోల్ సి, కంట్రోల్ వి, మెడిసిన్, యాంటీబయోటిక్స్, బాక్సెస్.
నెక్స్ట్ సిప్రో, కంట్రోల్ సి, కంట్రోల్ వి. మెడిసిన్స్, యాంటీబయాటిక్స్, బాక్సెస్. నెక్స్ట్ జింటస్, కంట్రోల్ సి, కంట్రోల్ వి. మెడిసిన్స్, సిరప్స్, బాటిల్స్. బాటిల్స్ తీసుకోవాలి. బాటిల్ చేయలేదా? ఓకే, ఆన్ ద స్పాట్. బీటీ. ఇలా ఈ విధంగా చేసుకోవాలి. కాఫెక్స్. నెక్స్ట్ పియర్స్, జనరల్ ఐటమ్స్ కేటగిరీ, సోప్స్, బాక్సెస్. నెక్స్ట్ మైసూర్ శాండల్, కంట్రోల్ సి, కంట్రోల్ వి. జనరల్ ఐటమ్స్, సోప్స్, బాక్సెస్. ఇలా చేసుకోవాలి. సిబాకా కేటగిరీ, టూత్ పేస్ట్, ప్యాకెట్స్, పీకే. ఈ విధంగా చేయాలి మనం. ఈ విధంగా అన్ని చేసుకొని ఒకే పర్చేజ్ లోనే అన్ని వేసేసేయాలి. సో పర్సన్ తీసేసుకొని మొత్తం 20 ఐటమ్స్, మొత్తం ఈ 20 ఐటమ్స్ అన్ని కలిపి ఒకే పర్చేజ్ లోనే వేసేసేయాలి, ఎంటర్ చేసేయాలి. ఓకే, తర్వాత అవే ఐటమ్స్ ని మళ్ళీ సేల్ చేస్తారు. తర్వాత అప్పుగా పర్చేజ్ చేస్తారు, అప్పుగా సేల్ చేస్తారు, అమౌంట్ పే చేస్తారు, రిసీవ్ చేసుకుంటారు. సో తర్వాత ఎక్స్పెన్సెస్ అంటే పేమెంట్, ఇవన్నీ పేమెంట్లో తీసుకోవాలి. ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇలా అన్ని కూడా ఆన్ ద స్పాట్ తీసుకోవచ్చు. ఓకే, 1 బై అన్ని చేయొచ్చు, మా ప్రాబ్లం లేదు. క్లియర్గా ఎక్స్పెన్సెస్ మీరు రెగ్యులర్గా చేస్తుంటారు కదా, అంతే కామన్. $20,000, రెంట్ 25,000, ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 10,000, మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 25,000, ఫుడ్ ఎక్స్పెన్స్ 2,500, ఫైర్ ఇన్సూరెన్స్ 30,000. ఇలా ఎంటర్ చేసుకో. అన్ని డెబిట్ చేసి లాస్ట్ లో క్రెడిట్ క్యాష్ చేయాలి. క్లియర్? ఎనీ డౌట్స్? లెట్ మీ కన్ఫర్మ్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? శైలజ, ఆది, మీనాక్షి, No, sir. శ్రీకాంత్, శ్రీశైలం. No, sir. క్లియర్? సో ఈరోజు చేసింది మనం వితౌట్ Clear. జిఎస్టి. జిఎస్టి కాకుండా ఇన్వెంటరీ ఎలా మెయింటైన్ చేయాలి, మంత్లీ రిపోర్ట్స్ ఎలా చూడాలి, స్టాక్ సమ్మరీ ఎలా చూడాలి, పర్చేజ్ రిజిస్టర్స్, అకౌంట్ బుక్స్ ఏ విధంగా చెక్ చేయాలి, అన్ని కూడా టుడే క్లాస్ లో చెప్పు. ఫ్రమ్ టుమారో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎలా ఎంటర్ చేసుకోవాలి, బ్యాలెన్స్ షీట్ మ్యాచ్ చేసి ఆ అమౌంట్ తో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా ఎలా బిజినెస్ చేయాలి అనేది ఫ్రమ్ టుమారో క్లాస్ లో డిస్కస్ చేస్తాం. ఓకేనా? క్లియరా?